ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ని చూస్తున్నాం మనం. అంటే ప్రభుత్వాలు ఈరోజు ప్రజా వ్యవస్థలో ప్రభుత్వాలు వాళ్ళ పాత్ర లేట్ చేస్తున్నారు. గవర్నమెంట్లో గవర్నెన్స్ సరిగా ఇవ్వట్లేదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. ప్రజల సమస్యల్ని ఇంతగనం అంటే ఈ భారతదేశ జనాభా ఏదైతే ఉందో 140 నుంచి 150 కోట్ల జనాభా, ఇంతమంది జనాభాని రెగ్యులరైజ్ చేయాలంటే, ఇంతమంది జనాభా సమస్యల్ని పరిష్కరించాలంటే మనకు ఒక పరిష్కారం దొరికింది. అది ఈరోజు మాట్లాడతాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఈ గవర్నమెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొస్తే ఎలా ఉంటుంది. మనం ఒకప్పుడు చూసినాం టెలికమ్యూనికేషన్లో మనం ఫస్ట్ టైం మనం ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఇంటికి ఒక ఫోన్ తెచ్చుకోవాలంటే మనకు సంవత్సరాలు ముందే అప్లై చేసుకొని ఫోను ఇంటికి వస్తుంది. అంటే బిఎస్ఎన్ఎల్ టెలికమ్యూనికేషన్ వాళ్ళకి మనకి ఎన్నో డబ్బులు ఇచ్చి ఎన్నో పైరవులు పెట్టించుకొని అవన్నీ వేసుకుంటే సంవత్సరానికి మనకి ఇంటికి టెలిఫోన్ వచ్చేది. కానీ ఈరోజు ఎట్లా ఉంది? సెల్ ఫోన్ అర్ధ గంటలో 10 నిమిషాల్లో ఒక సెల్ ఫోన్ వచ్చేస్తుంది, సిమ్ వచ్చేస్తుంది, మనం మాట్లాడుకుంటున్నాం. దిస్ ఈజ్ వాట్. ఇంతకుముందు గవర్నమెంట్లో సర్కార్ వ్యవస్థ నడిచేది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక ఇన్నోవేటివ్ థింగ్ ముందుకు తీసుకెళ్లాలన్నా, లేకపోతే ఒక మార్పు చేయాలన్నా ఎన్నో బెంచీలు మారాల్సి వస్తుండే, ఎన్నో ఆఫీసులు మారాల్సి వస్తుండే. కానీ ఒక్కసారి ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత టెలికమ్యూనికేషన్లో వచ్చినటువంటి టెలికమ్యూనికేషన్ ఒకటే కాదు, మనము కార్లను చూస్తున్నాం. ఒకటి మారుతి కారు కొనాలంటే ఒకప్పుడు ఎన్నో రికమెండేషన్లు ఉండేటి, ముందే బుక్ చేసుకోవాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు అన్ని కార్లు అంటే ప్రైవేటైజేషన్. మనం ఎప్పుడైతే 92-93లో మనము ఈ పివి నరసింహారావు గారి సరళీకృత విధానాల వల్ల, భారతదేశానికి సరళీకృత విధానాల వల్ల కాంపిటీషన్ అనేది మొదలైంది. అంటే వేరే దేశాల ఉత్పత్తులను కూడా మనం ఈడ అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏమైపోయినాయి, వేరే దేశాల యొక్క ఉత్పత్తులు ఈడ తయారీ రంగానికి మొదలు పెట్టాల్సిన అవసరం పడుతుంది. ఇక్కడ తయారీ రంగం మొదలైంది అంటే ఇక్కడ ఉద్యోగాలు మొదలవుతాయి. ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసినాం. ఒక్కటి కాదు, మన టెలికమ్యూనికేషన్ రంగం చూసినాం, అండ్ మిగతా ఉత్పత్తులను చూసినాం, ఐటీ ఇండస్ట్రీని చూసినాం మనము. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం కనుక సపోజ్ టెలికమ్యూనికేషన్ రంగంలో మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నాం కూడా. నేను అనేది ఏంటంటే గవర్నమెంట్లో కూడా ఇవన్నీ తీసుకొస్తే, ఉదాహరణకి ఒక పంచాయతీ ఆఫీస్లో రోజు స్కావెంజర్స్ ఉంటారు. అంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది. ఈ డ్రైనేజ్ వ్యవస్థని మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తాం. ఎక్కడా కూడా నీళ్లు జామ్ కావడం కానీ ఇవన్నీ జరగవు. ఎందుకంటే వాటినన్నింటినీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ సమస్య ఉండబోతుంది, ఎక్కడ సమస్య ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా క్లియర్ చేసి పడేసి. అండ్ ట్రాఫికింగ్. ట్రాఫిక్ సమస్య తీసుకుంటున్నాం మనం. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య ఎంత పెద్ద ఇబ్బంది అయిపోయిందంటే అంటే ఇప్పుడు మనం పొద్దున 4 గంటలకు సపోజ్ ఎక్కడికన్నా వెళ్తున్నాం, రోడ్లు ఖాళీగా ఉంటాయి కదా, రెడ్ లైట్ అట్టే ఉంటుంది, లైట్లు అన్నీ అట్లే ఉంటాయి. వీటిని గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానం చేస్తే, దీని డిజైనింగ్ అంటే ఏ టయానికి ఎంత ట్రాఫిక్ ఉంది దాని యొక్క క్యాల్కులేషన్ చేసుకొని స్కాన్ చేసేసుకుంటుంది అదే. కాబట్టి ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటుంది. ట్రాఫిక్ సమస్యలు ఉండవు. ఏ లైట్ ఎంతసేపు వెలగాలి, ఎంతసేపు ఆగిపోవాలనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటుంది. ప్రతి సమస్యకి మనము అనుకున్నాం కదా, ఒక గ్రీవెన్స్ కాల్, ఒక్క కాల్తో అన్ని సమస్యలన్నీ పరిష్కారం చేయగలిగేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అవకాశం ఉంటుంది. మనం అంటే ఆ ఒక్క ఆ కాల్ యొక్క సారాంశం ఏంటిది? సపోజ్ మీకు ఒక లీగల్ విషయాలకు వస్తే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీగల్ అంటే కోర్టులలో పెండింగ్ ఉన్నటువంటి కేసులన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాబేస్ మీద ఆధారపడి చేస్తుంది. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి డేటాబేస్ అంతా ఉంది. లీగల్ చట్టాలన్నీ కూడా మనకి డిజిటైజేషన్ అయిపోయింది. ఈ ఏవైతే కేసుల ఆధారాలన్నింటినీ ఒక మనిషి పరిష్కరించాలంటే వాదనలు జరుగుతాయి, ఇదన్నీ చదవాలా, చేయాలా, ఇవన్నీ ఉంటాయి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఇమ్మీడియట్గా నీ కేసు ఏంటి, ఆ కేసు పూర్వపరాలేంటి, మనకి 2-3 నిమిషాల్లో అది చెప్పేసేస్తుంది. మనకు ఒక సమస్య వచ్చింది అంటే మన ఇంటి ముందట ఏదైనా అంటే ఒక రోడ్డు
గోతి పడ్డది అంటే, లేకపోతే రోడ్డు కన్స్ట్రక్షన్ వేసేటప్పుడే మనిషి ఇన్వాల్వ్ అయితే అందులో ఏ పాళ్ళలో కలపాలా అంటే, ఒక రోడ్ వేయాలనుకోండి, మనిషి అయితే ఏం చేస్తాడు, అందులో కక్కుర్తి అంటే సిమెంట్ అందులో సపోజ్ బీటీ ఉంది అనుకున్నా, బీటీ ఏ నిష్పత్తిలో కలపాలా, ఎంత కింద బేస్మెంట్ ఎలా తవ్వాలా, ఒక సీసీ రోడ్ వేస్తే అందులో సిమెంట్ ఎంత ఉండాలా, ఇసుక ఎంత ఉండాలా, ఇవన్నీ కూడా ఒక రేషియో ఉంటుంది. ఏ రేషియోగా వేస్తే అది గట్టిగా ఉంటుంది అండ్ సస్టైనబుల్గా కన్సిస్టెంట్గా ఉంటుంది అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెకనైజేషన్ చూసుకుంటాం. సో కాబట్టి లీగల్ అంశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మనకి కేసులన్నీ పరిష్కారం జరుగుతాయి, పోలీసులు నేరాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఏవైతే పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ నేరాలు ఉంటాయో, ఎక్కడ క్రైమ్ జరుగుతుందో ఇది ముందే పసిగట్టగలుగుతుంది, ప్రాబబిలిటీస్ని చెక్ చేసుకోగలుగుతుంది. కాబట్టి టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది గవర్నమెంట్లో వస్తే రెవెన్యూ సమస్యలు ఒక్క నిమిషంలో అవైపోతుంది. ల్యాండ్ అదే సర్వే చేసుకుంటుంది, సమస్యలు ఏంటి, టైటిలింగ్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇంతమంది ఒకే చోట ఉండాల్సిన పని లేదు. ఇండస్ట్రీస్ అన్నీ వేరే చోట్లకి వెళ్ళిపోతాయి. మనం రిమోట్గానే వర్క్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అగ్రికల్చర్ చూసుకుంటే, అగ్రికల్చర్లో అంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే వచ్చే 10 సంవత్సరాల వరకు మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఇప్పుడు డిజైనర్లకి బాగా డిమాండ్ ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం కన్వర్షన్ చేసేటప్పుడు ఎంతో మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. దేశం సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి వచ్చే 10 సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత పెరగడం కావచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి, దీన్ని స్వాగతిద్దాం. అదేవిధంగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఈ మార్పుల్ని ఇవన్నిటిని కూడా ఇంప్లిమెంట్ దిశగా వెళ్దాం. మనము ఎన్ని చేసినా మన దేశ సంక్షేమం కోసం, దేశం కోసం మనం ముందుండాలి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనము స్వాగతిద్దాం.